హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఇంకో వీడియో తీసుకుంటున్నాను అండి. ప్రీవియస్ వీడియో ఏదైతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశానో దానికి కంటిన్యూషన్ అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి బాయిలర్ అంటే ఏంటి, బాయిలర్ టైప్స్ ఏంటి, బాయిలర్ యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో మొత్తం పూర్తిగా వినండి, స్కిప్ చేయకుండా, అప్పుడు మాత్రం అర్థమవుతుంది. ఓకే, సో మనం టాపిక్కి వెళ్దాం. బాయిలర్స్ అంటే ఏంటి? సో మనకి ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్స్. సో బాయిలర్స్ అంటే ఏంటి, బాయిలర్ టైప్స్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అండ్ అప్లికేషన్ చూద్దాం. ఫస్ట్ చూడండి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్స్. సో బాయిలర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి? ఫస్ట్ అంటే ద బేసిక్ వర్క్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్ ఇస్ టు కన్వర్ట్ వాటర్ ఇంటూ స్టీమ్ బై యూజింగ్ హీట్ ఎనర్జీ. సో వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేయడమే బాయిలర్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనమాట. దిస్ డన్ బై బర్నింగ్ ఫ్యూల్ ఇన్ ది ఫర్నెస్ విచ్ హీట్ అప్ ద వాటర్ ఇన్ ఏ క్లోజ్డ్ వెజల్. అంటే ఈ ప్రాసెస్ ఏంటంటే బర్నింగ్ ఫ్యూల్ ఏదైతే ఉందో ఫర్నెస్లో వేస్తాం అనమాట. అది హీట్ అయిన తర్వాత వాటర్ క్లోజ్డ్ కంటైనర్లో హీట్ అవుతుంది అనమాట. ద హీట్ కాజెస్ ద వాటర్ టు వేపరైజ్ and the steam is then collected used for the various purpose. సో ఇక్కడ ఏదైతే వాటర్ యొక్క వేపరేషన్ కారణం అవుతుందో అది స్టీమ్ కలెక్ట్ చేసుకొని వేరియస్ పర్పస్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో అది పర్పస్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ తయారు చేయడం, హీటింగ్ బిల్డింగ్స్ అండ్ డ్రైవింగ్ ఇండస్ట్రీ ప్రాసెస్. సో ఈ త్రీ అనమాట: జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, హీటింగ్ బిల్డింగ్స్ ఆర్ డ్రైవింగ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో టైప్స్ ఆఫ్ బాయిలర్స్ ఏంటి అని చూసినట్టయితే మనకి 2 టైప్స్ ఆఫ్ బాయిలర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వాటర్ ట్యూబ్ బాయిలర్, రెండోది 5 ట్యూబ్ బాయిలర్స్. సో వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంటే ఏంటి, 5 ట్యూబ్ బాయిలర్స్ అంటే ఏంటి మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ వన్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్. సో ఈ సిరీస్ ఆఫ్ ట్యూబ్స్ త్రూ విచ్ ద వాటర్ ఫ్లో, ద హీట్ ఫ్రమ్ ద ఫర్నేస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద వాటర్ త్రూ ద వాల్స్ ఆఫ్ ట్యూబ్స్. వాటర్ బాయిలర్స్ ఆర్ టిపికల్లీ మోర్ ఎఫిషియంట్ దాన్ 5 ట్యూబ్ బాయిలర్స్. అంటే ఇక్కడ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఏంటంటే వాటర్ ఫ్లో జరుగుతుందన్నమాట. అది ఫర్నెస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాల్స్ ట్యూబ్స్లో ఇది అవుతుందన్నమాట. వాటర్ ట్యూబ్ బాయిలర్స్ కంటే టిపికల్గా ఎఫిషియెంట్గా 5 ట్యూబ్ బాయిలర్స్ ఉంటాయన్నమాట. సో దే ఆర్ ఆల్సో మోర్ కాంప్లెక్స్ అండ్ ఎక్స్పెన్సివ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి ఏవైతే తయారు చేయాలనుకుంటారో ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఎక్కువ అనమాట, కాంప్లెక్స్ అంటే కష్టమైన కాంప్లెక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 5 ట్యూబ్ బాయిలర్స్. ఏ సిరీస్ ఆఫ్ ట్యూబ్స్ త్రూ విచ్ ద హాట్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఫర్నెస్ ఫ్లో. సో హాట్ గ్యాస్ అనేవి ఫర్నెస్ ఫ్లో నుంచి ట్యూబ్స్లోకి వెళ్తుంది అనమాట. ద వాటర్ సరౌండ్ ద ట్యూబ్స్ అండ్ ద హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద వాటర్ ఫ్రమ్ ద హాట్ గ్యాసెస్. ఏదైతే వాటర్ సరౌండింగ్ ఉందో అది హీట్ అయినప్పుడు ఇది హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట, అది హాట్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. 5 ట్యూబ్ బాయిలర్స్ ఆర్ సింప్లర్ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్ టు మ్యానుఫ్యాక్చర్ ద వాటర్ ట్యూబ్ బాయిలర్. సో ఇది ఏంటంటే కాస్ట్ తక్కువ ఉంటుంది అనమాట, ఈజీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు అనమాట. బట్ దే ఆర్ ఆల్సో లెస్ ఎఫిషియంట్. బోత్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అండ్ 5 ట్యూబ్ బాయిలర్స్ కెన్ యూజ్ జనరేట్ స్టీమ్ ఆర్ హాట్ వాటర్. సో ద టైప్ ఆఫ్ బాయిలర్ దట్ ఈజ్ యూజ్డ్ డిపెండ్ అపాన్ ద స్పెసిఫిక్ అప్లికేషన్. అంటే బాయిలర్ యొక్క స్పెసిఫిక్ అప్లికేషన్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ బేస్ చేసుకొని ఇది ఉంటుందన్నమాట. సో ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్స్ అనమాట. సో వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఎలా ఉంటుంది, 5 ట్యూబ్ బాయిలర్స్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది చూడండి, ఇది 5 ట్యూబ్ బాయిలర్, ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్ అనమాట. సో దీంట్లో వర్కింగ్ ఎలా ఉంటుందో చూసినట్టయితే మనకి ఫస్ట్ చూద్దాం. సో ఇది వచ్చేసి ఫర్నెస్ అనమాట. ఫర్నెస్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ట్యూబ్స్ అనేవి హారిజాంటల్గా ఉంటాయి అనమాట. ఈ హారిజాంటల్ ట్యూబ్స్ ఉన్న వాటికి ఏంటంటే హాట్ గ్యాస్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఇక్కడ వాటర్ అనేది దీనికి సరౌండింగ్స్ ఉంటుంది. ఈ హాట్ గ్యాస్ యొక్క వర్కింగ్ని బేస్ చేసుకొని ఈ వాటర్ అనేది హీట్ అవుతుంది. హీట్ అవ్వగా స్టీమ్గా కన్వర్ట్ అయినప్పుడు స్టీమ్ అవుట్ సైడ్ ఎగ్జాక్ట్ వెళ్ళిపోతుంది. ఈ హాట్ గ్యాస్ మళ్ళీ స్టాక్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇది వాటర్ 5 ట్యూబ్ గ్యాస్ ఉంటుంది బాయిలర్స్. అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫర్నెస్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి సరౌండింగ్లో పూర్తిగా హాట్ ఎయిర్ ఉంటుంది, ఇందులో వచ్చేసి వాటర్ ఇన్సైడ్ ఉంటుంది అనమాట. ఇన్సైడ్లో ఉన్న వాటర్ హీట్ అయినప్పుడు అది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే హాట్ గ్యాసెస్ ఉన్నాయో ఆ హాట్ గ్యాసెస్ బయటికి పంపిస్తాం అనమాట. ఇవి రెండు 5 ట్యూబ్ బాయిలర్ అంటే ఏంది, వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటే డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాయిలర్ అంటే ఇది డయాగ్రామ్ అనమాట.
సో బాయిలర్ యొక్క మెయిన్ పార్ట్స్ ఏమి ఉంటాయి, ఇవన్నీ డయాగ్రామ్ ఉంటాయి అన్నమాట. సేఫ్టీ వాల్వ్ అని, ప్రెజర్ గేజ్ అని, వాటర్ లెవెల్ ఇండికేటర్ అని, స్టీమ్ డ్రమ్ అని, ఇక్కడ తర్వాత వచ్చేసి ఇంజెక్టర్ అని, అప్పర్ హెడర్, బాటమ్ హెడర్, వాటర్ ట్యూబ్స్. సో ఇలాంటి డిఫరెంట్ పార్ట్స్ ఉన్నమాట. యాష్ పీట్ అని, గేట్ అని, ఇవన్నీ బాయిలర్లో వర్కింగ్ టూల్స్ అనమాట. సో దాని ప్రకారం ఇక్కడ వచ్చేసి ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఏ విధంగా జరుగుతుందో చూసినట్టయితే మనం, సో ఫస్ట్ ఫ్యూల్ ఈజ్ బర్న్ ఇన్ ద ఫర్నేస్ విచ్ హీట్ అప్ దేర్ ఎయిర్ ఇన్సైడ్ ద ఫర్నేస్. ఇక్కడ ఏదైతే ఫ్యూల్ బర్న్ అవుతుందో అది ఇన్సైడ్ ద ఫర్నేస్లోని ఎయిర్ వస్తుందన్నమాట. సో ద హాట్ ఎయిర్ ఫ్లో త్రూ ద ట్యూబ్స్ ఇన్ ద బాయిలర్. ఏదైతే హాట్ ఎయిర్ ఉందో అది బాయిలర్ ట్యూబ్లలో పోతుందన్నమాట. ట్రాన్స్ఫరింగ్ హీట్ టు ద వాటర్ ఇన్సైడ్ ద ట్యూబ్స్. ఏదైతే వాటర్ ఇన్సైడ్లో ఉందో ఆ ట్యూబ్స్ సంబంధించి ఇది హీట్ని పనిచేస్తుంది అనమాట. యాజ్ ద వాటర్ హీట్ అప్ ఇట్ వేపరైజ్ అండ్ టర్న్ ఇంటూ స్టీమ్. ఎప్పుడైతే వాటర్ హీట్ అవుతుందో అది వేపరైజ్ కన్వర్ట్ అవుతుంది ఆవిరిగా, దాని నుంచి స్టీమ్గా మారుతుందన్నమాట. సో ఇక్కడ స్టీమ్ కన్వర్షన్ చాలా ఇంపార్టెంట్. ద స్టీమ్ కలెక్ట్స్ ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాయిలర్ పార్ట్ ఏదైతే ఉందో పైన, దాని నుంచి హీట్ అన్నది ఇది అవుతుందన్నమాట. స్టీమ్ వేపరైజేషన్ తర్వాత స్టీమ్ కలెక్టర్. ద స్టీమ్ ఈజ్ దెన్ పైప్డ్ అవుట్ ఆఫ్ ద బాయిలర్ అండ్ యూజ్డ్ ఇట్స్ ఇంటెంటెడ్ పర్పస్. ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో స్టీమ్ యూజ్ చేసేది, ఆ స్టీమ్ ప్రకారంగా ఇది స్టీమ్ అనేది బాయిలర్ నుంచి యూజ్ అయ్యే ప్రాసెస్ ఉందన్నమాట. ఇది బాయిలర్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ బాయిలర్. సో బాయిలర్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఏం చేసినట్టయితే మనకి ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ జనరేషన్, సెకండ్ వన్ వచ్చేసి మనకి హీటింగ్ బిల్డింగ్స్, థర్డ్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రాసెస్. సో ఈ 3 అప్లికేషన్స్ ఏమైనా చూద్దాం. స్టీమ్ బాయిలర్స్ ఆర్ యూజ్డ్ టు జనరేట్ స్టీమ్ విచ్ ఈస్ దెన్ యూజ్డ్ టు డ్రైవ్ టర్బైన్స్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో అది స్టీమ్ టర్బైన్స్ యూజ్ చేస్తారన్నమాట. ఏదైతే పవర్ ప్రొడ్యూస్ చేయాలో జనరేట్కి ఎలక్ట్రిసిటీ చేస్తారన్నమాట టర్బైన్ నుంచి. నెక్స్ట్ హీటింగ్ బిల్డింగ్స్. స్టీమ్ బాయిలర్స్ ఆర్ యూజ్డ్ టు హీట్ వాటర్ విచ్ ఈస్ దెన్ సర్క్యులేటెడ్ త్రూ ఏ పైప్ అండ్ రేడియేటర్ టు హీట్ బిల్డింగ్స్. సో ఏదైతే హీట్ ఉందో ఆ హీట్ అనేది వాటర్ ద్వారా దాని హీట్ని రిడ్యూస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రాసెస్. స్టీమ్ బాయిలర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ స్టీమ్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ సచ్ యాజ్ ఏ ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్ మేకింగ్ అండ్ టెక్స్టైల్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఏంటంటే పేపర్ టెక్స్టైల్ ప్రొడక్షన్కి, పేపర్ మేకింగ్కి, ఫుడ్ ప్రాసెసింగ్కి ఇవి అప్లికేషన్స్ అనమాట బాయిలర్ సంబంధించి. ఓకే, సో ఈ నెక్స్ట్ వీడియోలో మీకు కొత్త టాపిక్ చెప్తాను అనమాట ఇదే యూనిట్ నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనకు కలుద్దాం. థ్యాంక్ యూ.